నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను ప్రశాంతి ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు భక్తులతో కిటకిటలాడిన మధ్య క్షేత్రం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు సమాజంలో వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయం ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ సేవలను కొనియాడిన ప్రముఖులు జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమ జయంతి స్వామివారిని దర్శించుకున్న భక్తులు వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాం శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు వెల్లడి జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది ఒక పక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మరోపక్క స్వామివారి జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు అభిషేకాలు జరిపారు అదేవిధంగా 1,00,000 తమలపాకుల పూజ నిర్వహించారు దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి విశేష పుష్పాలంకరణ తదుపరి దేవాలయ భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు 10,000 మందికి అన్నప్రసాదం కూడా సిద్ధం చేశాం చలివేంద్రం కూడా సిద్ధం చేశాం భక్తుల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు లక్కవరం ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు స్వయంగా సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి స్వయంగా చూసుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది 1 ఉచిత దర్శనం 2 గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం తీర్థం ప్రసాదం తదనంతరం భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాదం కూడా ప్రారంభించాం అన్నప్రసాదం కూడా సేకరించి వెళుతున్నారు ఈరోజు ఉత్సవాల్లో పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుండి వివిధ హోమములు తదుపరి ఉదయం 9 గంటల నుండి 1,00,000 తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులు 50 మంది ఈ హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవంలో పాల్గొని
శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. వారధి ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక పేద విద్యార్థినికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు అచ్యుత శ్రీనివాసరావు, ఈమని శశికుమార్, పివి రామలక్ష్మిలు మాట్లాడుతూ దాతల సహకారంతో వారధి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా బాలికల అభ్యున్నతికి ఆర్థిక సహాయం అందించడం మరువలేనిదన్నారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పుప్పాల సత్యనారాయణ, కొల్లేపర ఆనంద్, నవత ట్రాన్స్పోర్ట్ తాళ్ల దుర్గాప్రసాద్, మాధవరపు అఖిల్ ఆర్థిక సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు రావూరి కృష్ణ, చింతల నాని, ఉక్కుర్తి సీతారాం, బల్లే పండు తదితరులు పాల్గొన్నారు. మా చిన్ననాటి మిత్రులైనటువంటి వలవల తాతాజీ గారి దంపతులు ఈ ఇందిరానగర్ కాలనీలో నెలకొల్పినటువంటి ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజున ఆర్థికంగా ఇబ్బంది పడుతూ చదువుకోవడానికి కూడా కష్టమయ్యేటువంటి కొంతమంది ఆడపిల్లల్ని ఏదో రకంగా చదివించి వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో తనకున్నటువంటి మిత్ర బృందాన్ని అతను మోటివేట్ చేసి ఈనాటి వరకు అనేక మందికి ఏంటంటే ఆ విద్యా సహాయం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకుని మన ముస్లిం పాపకి ఈ రోజున డోనర్స్ అయినటువంటి పుప్పాల సత్యనారాయణ గారు 10,000 రూపాయలు, కొల్లేపర ఆనంద్ గారు ఒక 5,000 రూపాయలు, అదేవిధంగా నవతకు సంబంధించినటువంటి దుర్గాప్రసాద్ గారు ఒక 5,000 రూపాయలు, హైదరాబాద్కి చెందినటువంటి మాధవరపు అఖిల్ గారు కూడా ఒక 5,000 రూపాయలు, మొత్తం టోటల్గా 25,000 రూపాయలు కూడా ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి దివ్య సన్నిధిలో పవిత్ర హనుమత్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఒక విశేష సేవా కార్యక్రమం. సేవా తత్పరత అనే మాటకి ప్రతిరూపంగా చెప్పాలి అంటే హనుమంతుని చెప్పుకోవాలి. మనం అటువంటి అభయ ఆంజనేయ స్వామిని ఇక్కడ పెట్టుకుని అదే సేవా తత్పరతతోటి వలవల తాతాజీ గారి బృందం వారు చేస్తున్నటువంటి సేవా తత్పరత అమోఘం. అప్పుడు హనుమంతుడు ధర్మ సంస్థాపన కోసం ఎంత శ్రమించాడో ఈనాడు ధర్మ సంస్థాపన కోసం వారు అంత శ్రమిస్తున్నారన్న ఏ సందేహం లేదు. 4వ వార్డు కౌన్సిలర్ గారు శ్రీ వలవల తాతాజీ గారు వారి మిత్ర బృందం స్థాపించిన వారధి ట్రస్ట్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రామ్ రహీం ఏక్ హై అనేది నిజంగా చూపిస్తూ తాతాజీ గారు ఓ ముస్లిం ఫ్యామిలీలో తండ్రి పోయిన పాపకి ఈ రకంగా తన మిత్ర బృందం అలాగే తన శ్రేయోభిలాషులు అందరూ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె భవిష్యత్తు కోసం వీరు ఏర్పాటు చేసిన ఈ గిఫ్ట్ వోచర్ ఉందో దీనికి మమ్మల్ని కూడా పిలవటం, ఆ రాముడు ఆశీస్సులు తాతాజీ గారి ఫ్యామిలీకి వారి మిత్ర బృందానికి ఉండాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి వెనుక భాగాన వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. అనంతరం సామూహిక పూజలు చేయడంతో పాటుగా శ్రీ సీతారామాంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలకు విశిష్ట అభిషేకాలు జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది 2 సార్లు హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు జరుపుకుంటామన్నారు. హనుమత్ జయంతి రోజున స్వామివారిని దర్శించుకోవడం అనాదిగా వస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ భక్తాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థప్రసాద
వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమ తిథికి పూర్వభాద్ర నక్షత్రం శనివారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించారు. ఈరోజు హనుమత్ జన్మదినోత్సవం సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేస్తున్నటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి ఆలయం వెనుక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో హనుమత్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈరోజు తెల్లవారుజాము నుండి కూడా స్వామివారికి ధ్రువమూర్తికి విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాలు, పంచామృత అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వర్తించుకుని ఈ సీతారాములకి ఈ వసంత మాసంలో ఈ వసంత ఋతువులో ఈ హనుమత్ జయంతి రోజున కనుక ఆ రామచంద్రమూర్తికి స్నపన తిరువోంగనం వసంతోత్సవ కార్యక్రమం జరిపినట్లయితే స్వామివారికి ఎంతో ప్రీతికరమని, ఆ సీతారాములను కూడా ఆరాధించుకునేటువంటి మహద్భాగ్యం హనుమత్ జయంతి రోజున కలగటం. మరి ఈరోజు వైశాఖ మాసం శనివారం దశమి తిథి అన్ని సంవత్సరం కలిసి వచ్చాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి ఈరోజు ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ రోజుని ఆంజనేయ స్వామి వారిని అర్చించిన దర్శించిన వాళ్ళందరికీ కూడా బుద్ధి, బలము, యశస్సు, కీర్తి కూడా కలుగుతాయి. మరి ఇటువంటి ఈ హనుమత్ జయంతి మహోత్సవం శ్రీ భక్తాంజనేయ స్వామి వారి సన్నిధిలో వైశాఖ మాసంలోను అలాగే మార్గశిర మాసంలో హనుమద్వ్రతం అనేటువంటి కార్యక్రమంలోను ఈ రెండు కార్యక్రమాలు కూడా మన ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో భక్తాంజనేయ స్వామి వారి సన్నిధానంలో జరుపుకోవటం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నింటికి కూడా కమిటీ వారు ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి మహోత్సవంలో వేలాది మంది కూడా పాల్గొనుచున్నారు. స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాత్రులవుతున్నారు. శ్రీరామచంద్ర సంస్థలు ప్రారంభించి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తమ బ్యాంకు ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నామని శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని రామచంద్ర మ్యాక్స్ సొసైటీలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ కృష్ణారావు మాట్లాడారు. తమ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో తమ సేవలను మరింత విస్తృతంగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా మేనేజర్ వివిఎస్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా పెంచిన వడ్డీ రేట్లను వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ విభాగం పరిశీలకులు చిక్కాల సత్యనారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ పసుపర్తి గణేష్, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర గ్రూప్ సంస్థలో ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మా ఖాతాదారులకు మంచి వడ్డీ ఇవ్వాలనే ఉద్దేశంతో వడ్డీ రేట్లు ఇచ్చడం జరుగుతుంది. అలాగే 3 years కి 12%, 6 years 40 days కి డబల్, అలాగే నెల రోజులు వేసుకునే డిపాజిట్ కూడా 9% ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర డిపాజిట్ చేసినటువంటి వారు అందరూ కూడా కోరిక మేరకు ఈ రోజు వడ్డీ రేటు పెంచడం జరిగింది. రామచంద్ర సేవలో మరింత విస్తృతపరుస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా వందనపు సురేష్ గారు అల్లుడి గారు అయినటువంటి గణేష్ గారిని ఫుల్ టైం ఆడిటర్ గా నియమించుకోవడం జరిగింది. అదే విధంగా కస్టమర్లకి ఇంటికి సేవ చేయాలనే ఉద్దేశంతో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ని కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే రామచంద్ర సేవలో ఎక్స్ట్రాడినరీగా ఈ ఏరియా ప్రజలందరూ వినియోగించడానికి వీలుగా ఎప్పుడైతే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా సర్వీస్ చేయడం జరుగుతుంది. రామచంద్ర బాగుంటే మేము బాగున్నాము అనే టాక్ జరుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టమైన వ్యవస్థగా తయారు చేసి మంచి సేవలు అందిస్తామని, రామచంద్రలో జాయిన్ అయిన ప్రతి ఇన్వెస్టర్ ని ప్రతి డిపాజిట్ దారుడికి మేము చేసే సేవలో ఒక సేవకులుగా రామచంద్ర సేవకులుగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ శ్రీ రామచంద్ర సంస్థలు మొదలుపెట్టి 32 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ రామచంద్ర బ్యాంక్ నందు వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. 15 రోజుల నుండి 29 రోజుల వరకు 6% వడ్డీ, 30 రోజుల నుండి 178 రోజుల వరకు 9% వడ్డీ, అలాగే 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, అలాగే 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు 12% వడ్డీ అనగా మీ సొమ్ము రెట్టింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే 1 సంవత్సరం పైపైన డిపాజిట్లకి నెలవారీ తీసుకునే వడ్డీ 9% ఇవ్వడం జరుగుతుంది. శ్రీ రామచంద్ర బ్యాంక్ గత 24 సంవత్సరాల ప్రస్థానంలో కస్టమర్స్ కి రేపు అని చెప్పకుండా కస్టమర్ సర్వీస్ ఇచ్చే సంస్థ శ్రీ రామచంద్ర అని గర్వంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కి కస్టమర్స్ కి నెలవారీ వడ్డీ ఇస్తూ అందరికీ ఉపయోగపడిన సంస్థ శ్రీ రామచంద్ర బ్యాంక్.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో నిత్య హోమం, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. स्वामिनः दिव्य अनुग्रह प्राप्त्यर्थं श्रीयमान यमानस कौण्यन प्रतिवन नामधेश उमा महेश्वरी नामधेयाः नागस्य नीलमा नामधेश श्रीदेव नामधेश श्रीमद्वेंकटेश्वर स्वामिनः समानस्य पालंगल गोत्राधव नगेश नामधेयस्य धर्मवत्य नाम्या चिरंजीवनः दिनेश नामधेयस्य सह कुटुंबानां असर्वाधमानस्य जय कार्तिक नामधेयस्य सह कुटुंबानां सर्वश्रीचे सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు శనివారం కావడంతో విశేష సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభించి స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి, అష్టోత్తర పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఈరోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా విశ్వక్షేణ పూజ మరియు పుణ్యాహవచన కార్యక్రమం నిర్వహించి ఆలయ యొక్క యాగశాలలో బ్రహ్మోత్సవ విశేష హోమ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 3వ తేదీ వరకు కూడా జరుగుతుంటాయి. 3వ తేదీ వరకు కూడా జరిగే విశేష కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. 2వ తేదీ నాడు ఉదయం ఆలయం యొక్క ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో చక్రస్నాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. 3వ తేదీ నాడు రాత్రి శ్రీ పుష్పయాగము మరియు ద్వాదశ ప్రదక్షిణ కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు
76 మంది, 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది, 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821225370, 8500409415 and 9542329490. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ అధ్యక్షతన ఏలూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. జడ్పీటీసీలు పలు అంశాలను లేవనెత్తగా అధికారులు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం, వ్యవసాయానికి సాగునీరు వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. దీనికి తామెంతో సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు, ఉడుకులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది. మా జడ్పీటీసీలు కూడా వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు. ఈరోజు చూస్తే స్కూళ్ళు, ప్రైవేటు స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పుడు వరకే వచ్చి ఉన్నాయి, గుడంలో ఉన్నాయి. 12వ తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగానే వచ్చింది. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తును ఎస్పీ పరిశీలించారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు నలువైపులా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆకస్మికంగా జిల్లా అధికారులు తనిఖీ చేస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. ఎస్పీ వెంట పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకుంటే ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్
కేకేవి బుల్లికృష్ణ పేర్కొన్నారు. ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సివిల్ జడ్జ్ బుల్లికృష్ణ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాల వలన వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయన్నారు. అలాగే ఆక్సిజన్పై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ సెక్రటేరియట్ లెవెల్లో ఏదైతే ఉందో వాళ్ళు సీరియస్గా తీసుకొని వేస్ట్ మెడికల్ వేస్ట్లో ఏదైతే రూల్స్ ఉన్నాయి 2016లో వాటి మేనేజ్మెంట్కి సంబంధించి అవి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్టేట్ అథారిటీ నుంచి కూడా మాకు దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి మున్సిపల్ అథారిటీస్కి ఏర్పాటు చేయమని మాకు కూడా గైడ్లైన్స్ ఉన్నవి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనందరికీ తెలుసు రూల్స్ ఉన్నవి, అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మనం ఎలా అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వర్క్షాప్లో మనం ఇప్పుడు సార్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చారు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు వచ్చారు, మనకి ఇవన్నీ వివరించారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ వేస్ట్ వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎత్తను కాపాడవలసిన అవసరం ఉంది, అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వేస్ట్ని ఎక్కడో చోట డంప్ చేయాలని చూస్తారు, దానివల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయనేది కూడా ప్రజల్లో మనం వివరించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉంటుంది ఎక్కడో ఒక కారం మిల్లులో ఆడేస్తూ ఉంటాడు, ఆడేసి అదంతా ఆ కారం మిల్లు నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఎయిర్ పొల్యూషన్ అయ్యి పక్క వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. లేకపోతే కొన్ని లోకల్లో చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఏదో ఉపాధి పొందే వాళ్ళు కూడా ఇప్పుడు పెయింటింగ్ ఉంటుంది, వాళ్ళు చుట్టూరు కూడా వాళ్ళు మెస్లు వేసుకోవాల్సి వస్తుంది గ్లాసెస్తో. అలా కాకుండా వాళ్ళు ఆరు బయట పెయింటింగ్ వేశారనుకోండి, అది ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రతిరోజు కూడా మనకి వచ్చేటువంటి సమస్యలు మనకి చాలామంది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. పెయింటింగ్ పరిశ్రమ పెట్టారండి, అక్కడ పెయింట్ వేస్తున్నారు మాకు వచ్చేస్తుంది, లేదా పక్కన కారం ఆడేస్తున్నారు మాకు ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఏదో రకమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ కొంతమంది వాటర్ మా వైపు వదిలేస్తున్నారని. అలా వీటికి సంబంధించి కూడా ప్రజలకు అవగాహన వస్తే వాళ్ళకు కూడా ఒక బాధ్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ వర్క్షాప్లో మనం తెలుసుకున్న విషయాల్ని ప్రజలకి చెప్పడం, అలాగే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మొగలనేడి శ్యామ్ శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థలదాత రెడ్డి సంజీవరావు దంపతులు, మున్సిపల్ కౌన్సిలర్ మానవతామూర్తి, ప్రముఖులు తల్లాడి నేతాజీ శ్రీనివాస్, మైరెడ్డి జగదీష్, రెడ్డి సత్యనారాయణ, మద్దాల ప్రసాద్, ఉక్కుర్తి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే అల్లరి మూకలను చెదరగొట్టడమే మాబ్ ఆపరేషన్ మ్యాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశమని నిడమర్రు సిఐ సుభాష్ తెలిపారు. ఉంగుటూరు మండలం నారాయణపురం సెంటర్లో మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. అల్లరి మూకలు చెలరేగిపోతున్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాలను నియంత్రించి శాంతి భద్రతలను పరీక్షించడంపై అవగాహన కల్పించారు. ఆందోళనకారులను హెచ్చరించడం, లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగం, ప్లాస్టిక్ పెల్లెట్ ఫైరింగ్ వంటి అంశాలను డెమో ద్వారా ప్రదర్శించారు. ఏలూరు జిల్లా ఏఆర్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మణికుమార్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తులతో కిటకిటలాడిన మద్ది క్షేత్రం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. సమాజంలో వారధి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయం. ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ సేవలను కొనియాడిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమ జయంతి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వార్షికోత్సవం సందర్భంగా ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాం. శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.